జగన్ చీకటి పాలన తొలగిపోయి దగ్గర 2 నెలలు కావస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులలో చాలా మంది ఇంకా అంధకారంలోనే ఉన్నారు. ఇంతకాలంలో చేయడానికి పనేమీ లేక టైంపాస్ చేసిన అధికార గణం ఇప్పుడు ఒళ్ళు ఉంచి పనిచేయాల్సి రావడంతో ఇబ్బంది పడిపోతున్నారు. తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా పని నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ సచివాలయంలో ఉన్న కొందరు అధికారులైతే తాము సక్రమంగా పని చేయకపోగా కొత్త మంత్రులు బోల్తా కొట్టించేలా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వ ఘనకార్యాలకు సంబంధించిన వివరాలు అడిగితే పూర్తి వివరాలు ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తోంది. ఈ విషయం మీద అసెంబ్లీలో లాబీల్లో మంత్రుల మధ్య చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలను వెలికితీస్తోంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో జరిగిన పనులు, దోపిడీపై అనేక మంది సభ్యులు అసెంబ్లీలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వీటిపై సరైన సమాచారం ఇవ్వాలని మంత్రులు అధికారులకు సూచిస్తున్నారు. అయితే అధికారులు ఇచ్చే అరకొర వివరాలు చూసి కొత్త మంత్రులు అసంతృప్తికి గురవుతున్నారు. తమనే బోల్తా కొట్టించేలా అధికారులు వ్యవహరిస్తున్నారని మరి పలువురు మంత్రులు అసెంబ్లీలో చర్చించుకుంటున్నారు. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారులు ఇచ్చిన సమాచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల ప్రశ్నకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వకుండా అవును, కాదు, ఉత్పన్నం కాదంటూ అధికారులు సమాధానం ఇవ్వడం ఏంటని పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పొడిగానే సమాధానం చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని ఆయన అధికారులు ప్రశ్నించారు. అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకిచ్చే సమాధానంలోనే వివరాలు ఉంచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఎస్సీ సప్లాన్ నిధుల మళ్లింపు పైన అధికారుల సమాచారంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. జగన్ ప్రభుత్వం ఎస్సీ సప్లాన్ నిధులను ఎంతమాత్రం మళ్లించలేదని అధికారులు సమాచారం ఇచ్చారు. దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎస్సీ సప్లాన్ నిధుల మళ్లింపు విషయంలో పూర్తి స్థాయి సమాచారం తనకు అందలేదని మంత్రి తెలిపారు. వెంటనే పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.